ఆయన ఏమో పైసలు పోయినాయి అంట. 2 నెలల నుంచి అట్లనే చెప్తుండే ఆయన కావాలని చెప్పి ఇక తాళం వేసుకొని పోతుండు షటర్కి. ఏడా నేను పోతాను నా లోపలికి అని. అసలు నేను లోపలికే పోను. ఏమైనా నా సామాన్లు ఏమైనా పెట్టుకున్నానా, గ్యాస్లో ఏమైనా పెట్టుకుంటున్నామా లోపల పోనీకి? తాళం వేసుకొని షటర్ బంద్ చేసుకొని పోతుంది ఎట్లా పోతే ముసలాయన. ఇప్పుడు కూలరు ఇదైందని వాడుకోమని చేపించుకొని వాడుకోమని ఇస్తే బయట పెట్టేసి, నీ అయ్యది కాదు నీ అమ్మది కాదు, ఏమన్నా అంటే నీ దాని అయ్యదా దాని అమ్మదా అని డైలాగులు కొడుతుండే ఆయన. మళ్ళీ చిన్న కొట్టి అన్నీ పెట్టుకుంటుండు, అన్నీ మోస్తుండు, సిలిండర్లు పెట్టుకుంటుండు, ఇంటి ముంగట అడుగుతుండు నీళ్ళు పోసి. మా వారికి వచ్చేవారికి ఇక ఇష్టం వచ్చి తిడుతుండు. మరి అదేందో మరి. అదే అట్లా ఏం చేయాలో అర్థమవుతుంది అసలు. గలీజ్ మాటలు అన్నీ, ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడుతుంది ఇష్టం వచ్చింది. ఏమనేటట్టే లేదు. ఏమైనా అందామా, 1కి 2 మాటలు పుట్టాయి. మళ్ళీ కొట్టినోడు బాగానే ఉంటుంది, తిట్టింది బాగానే ఉంటుంది, కొట్టేది బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ నా మీద ప్రచారం చేస్తాం. ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు రారు పోరు, ఏం నిందలేసా నడుస్తుంది. ఏమన్నా అంటే ఇది నా ఊరే, నేను చెప్పినట్టు ఇంటారే పోలీసు వాళ్ళు అని వాడంటాడు. ఆ విషయం ఎవరు చెప్తే ఎప్పుకో ఎవరు వస్తాడో రాని అని అది మాట్లాడతాడు. ముసలాయన తీరుతుంది. ఏమైనా విశ్వాసం పెట్టిందా? 4 ఏళ్ళు ఒళ్ళు పెట్టింది, ఎంత మంచిగా చూసినా, తండ్రి లెక్క చూసినా, ఏమైనా విశ్వాసం పెట్టిందా ముసలాయన? అట్లా ఉన్నది. ఏం చేస్తాం? ఇప్పుడు పొద్దున కూడా గొడవ పెట్టుకుంటుంది ఇష్టం వచ్చినట్టు. అది ఫోన్ చేతులు ఉంటేనేమో ఏం గలీజ్ మాటలు మాట్లాడతాడు, ఫోను చేతిలో లేకపోతే ఇష్టం వచ్చినట్టు తిడుతుండు, గలీజ్ మాటలు మాట్లాడుతుంది. అంటే ఒకడు బాగుపడాలి, ఒకడు నాశనం కావాలి, అట్టున్నాడు ఆయన. గొడ్డు చాకిరి చేసేటోడు చేస్తూనే ఉంటాడు, కూర్చొని తినేటోడు